తెలంగాణ పేపర్ వచ్చేసి గ్యారంటీల గారడి, ఓట్ల వేటలో హామీల గాలం వేస్తున్న కాంగ్రెస్. ఏది ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు ఇంకో బుక్ తయారు చేసిందిగా. వీళ్ళు ఏం చేస్తానంటే ఎట్లా మోసం చేయాలి ప్రజలను అనేదే దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళు. హామీలు నెరవేర్చమా, బడ్జెట్ సరిపోతుందా సరిపోదా, అసలు ఇవ్వగలమా ఇవ్వలేమా అనేది కాదు. ప్రజలను ముందు ఎట్లా బోల్తా కొట్టించాలి, ప్రజలను ఎట్లా నమ్మించాలి, ప్రజలను ఎట్లా గారడి చేసి బుట్టలో వేసుకోవాలి, ఇదే ఉన్నది. అందుకే మొన్న చెప్తా, అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ, డిసెంబర్ 9నే చట్టబద్ధత, రుణమాఫీ అని ప్రకటన, 100 రోజులు దాటితే అమలు కాని హామీలు, లోక్సభ ఎన్నికలకు ఢిల్లీ కాంగ్రెస్ 5 అన్యాయాలు చేసిన నాయన. 420 హామీలు ఇచ్చి అన్యాయం చేసిన తెలంగాణ ప్రజలు. న్యాయాలు కాదు అవి, అన్యాయాలు. 420 అన్యాయాలు చేసిండు. కొత్తగా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో, పాత వాటికే దిక్కు లేదు, కొత్తవి ఎందుకంటున్న జనం. ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు మాటెత్తని రేవంత్, ఇప్పుడు జాతీయ హోదాపై పదే ప్రకటనలు. అలవిగాని హామీలు ఇచ్చి ఆశ పెడుతున్న సర్కార్. మోసపోయాం, మళ్ళీ మోసపోము అంటున్న జనం. ఇక ఇక్కడ మోసపోరా అని సంబంధించి ఆ ప్రజల నుండి ఒక రిపోర్ట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మళ్ళా 5 ఏళ్ళు కనిపించారు, పాత హామీలే అమలు కాలేదు, కొత్తవి ఇవ్వడం వేస్ట్. ఇలా ప్రజలను మోసం చేయడం తప్పు. ఎన్నికల కోసం హామీలు ఇస్తారు, ఆ తర్వాత ఎవరు కనిపించరు, 5 ఏళ్ల దాకా కనిపించకుండా పోతారు అని ఇక్కడ ఒక చిరు వ్యాపారి మాట్లాడినట్టు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక దొంగ రాజకీయం, 6 గ్యారంటీలు రాలేదు, రేవంత్ రెడ్డి ఆకతాయిగా చెప్పిండు, కాంగ్రెస్ గెలిచింది అనే పేరు తప్ప ఏం హామీలు అమలు కాలేదు. నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 ఇవ్వడం లేదు, ఓట్లు కొనడానికి అడ్డగోలు హామీలు ఇస్తున్నారు, ఫ్రీ బస్ అని పెట్టి ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి. అసలు ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలే అమలు చేసే పరిస్థితి లేదు, కొత్త హామీలు అమలవుతాయనే నమ్మకం అయితే లేదు, అంతా దొంగ రాజకీయం అని ఒక మహిళ రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెస్తుపోతున్నది. ఇవి దొంగ హామీలు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసేది దొంగ రాజకీయం అని మరి కనబడితే షాటతోటో చీపురుతోటో చెప్పుతోటో కొట్టేటట్టున్నాం. ఇది ఎప్పటికీ అవుతాయో తెలియదు. 100 రోజుల్లోనే చేస్తామన్నారు, ఇంకా పెన్షన్లు రాలేదు, హామీలు అమలుకు ఇంకా టైం పడుతుంది కావచ్చు. చాలా స్కీములు చెప్పారు, అవి ఎవరికి ఇచ్చారో తెలియదు, చెప్పినవన్నీ ఇప్పటికీ పూర్తయ్యాయో తెలియదు. ప్రజలు అడగక ముందే హామీలు ఇస్తున్నారు కదా, అదే విధంగా అమలు చేసి చూపించాలి. 5 ఏళ్ళు మళ్ళీ దొరకరు. ఇక ఇట్లా అనేక మంది చెప్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ కేవలం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో చేసిన మోసమే ఎక్కువ ఉన్నది. ఇక్కడ సోషల్ మీడియా మోసం ఒక్కటైతే, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల అహం ఒక్కటైతే, ఈ కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన మేనిఫెస్టో కూడా ప్రజలను బోల్తగొట్టించింది. దీనికి సంబంధించి కేసీఆర్ మంచి పాయింట్స్ లేవదీసింది. మొన్న TV9లో రజనీకాంత్, ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిండ్రు, మీరు కరెంటు బాగానే ఇచ్చిండ్రు, నీళ్లు బాగానే ఇచ్చిండ్రు, రైతులను బాగా ఆదుకున్నారు, వృద్ధులకు ఎప్పుడు లేని విధంగా 2000 రూపాయల పింఛన్ ఇచ్చిండ్రు, దేశంలో ఎక్కడ లేని విధంగా, ఇలాంటి కొన్ని బాగా చేసిండ్రు కదా, మిమ్మల్ని ఎందుకు ప్రజలు తిరస్కరించిండ్రు అంటే మంచి మాట చెప్పిండు ఆయన. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో గ్యారెంటీలో ఒక 1% పీపుల్ పడ్డారు, సోషల్ మీడియా మైకంలో కూడా ఒక 1% పీపుల్ పడ్డారు. అది ఎట్లా అంటే, మేము 5000 ఇస్తామంటే రైతు బంధు, వాళ్ళు 7500 అని చెప్పి నమ్మిచ్చిండ్రు. అరే ఇప్పుడు 5000 ఇస్తామంటాను, వాళ్ళు 7500 ఇస్తామంటాను, ఇంకా కొంచెం ఎక్కువే ఇచ్చేటట్టున్నారు కదా అని బోల్తా పడ్డారు. మేము 2000 పింఛన్ అంటే వాళ్ళు 3000 అన్నారు, ఇక్కడ బోల్తా పడ్డారు. మేము రైతు రుణమాఫీ దశల వారీగా అంటే వాళ్ళు ఒక్కసారే 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు ఇవన్నీ నెరవేరలేదని ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇక మెగా డిఎస్సి, జంబో డిఎస్సి అని అట్లా ప్రజలను నమ్మించిండ్రు. ఇక తులం బంగారం అని మరొక ఆశ పెట్టిండ్రు. ఇట్లా అలవిగాని హామీలు,
నెరవేర్చలేని హామీలు, సాధ్యం కాని హామీలతోటి ఓ మేనిఫెస్టో తయారు చేసి ప్రజలను నమ్మించి కాంగ్రెస్ గెలిచింది తప్పించి కాంగ్రెస్ నమ్మకమైన ఒక పార్టీ కాదని మొన్న కేసీఆర్ టీవీ9 వేదికగా చెప్పిండు. అది ఇప్పుడు నిజమే అయింది. అది ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. మరి మళ్ళొకసారి ఈ హామీలు నెరవేరాలన్నా, ప్రజల తరపున కొట్లాడాలన్నా ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ ఉండాలి. మరి ఇప్పుడున్న బలమైన ప్రతిపక్ష పార్టీకి మీరు మరొకసారి ఆయుధం ఇస్తే గనక ప్రజల తరపున ఉంటారు. లేకపోతే ఈ పార్టీ ఊడబిక్కపోయిందా, బీఆర్ఎస్ పార్టీ ఊడబిక్కపోయిందా, ప్రజలు ఆగమవుతారు. ఇది బాగా గుర్తుంచుకోరు.